తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, అంబికా కృష్ణ, వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే శివకుమార్, కమెడియన్ రఘు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రవివారం దశమి ఉత్తరాభాద్ర నక్షత్రం స్వామివారి దర్శనం చేసుకునే భాగ్యం కలిగింది. మేనేజ్మెంట్ వారికి, చైర్మన్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. చాలా చక్కటి దర్శనం జరిగింది. కాకపోతే నేను చైర్మన్ గారికి కూడా మొన్నసారి కూడా చెప్పుకున్నాను, ఈ వరాహస్వామి దేవస్థానంలో రాత్రి 9 గంటలకే దర్శనాలు మూసేస్తున్నారు. అది చాలా ఇబ్బందిగా ఉంటా ఉంది. అది కనీసం 11 గంటల వరకు వరాహస్వామి దేవస్థానం కనుక తెరిచి ఉంచితే అది చాలా బాగుంటుంది. భక్తులు వేలాదిగా వస్తున్నారు. ఇదివరకులా కాకుండా ఇప్పుడు వరాహస్వామిని దర్శించుకోవాలి అనే ఒక లెక్క ప్రకారంగా, తాపత్రయ ప్రకారంగా పురాణ ఇతిహాసాలు వినేసి జనాలు బాగా తయారయ్యారు. కాబట్టి వాళ్ళకి సంతృప్తి కలిగించే విధంగా రాత్రి 11 గంటల వరకు వరాహస్వామి దేవస్థానం తెరిచి ఉంచే భాగ్యాన్ని మా చైర్మన్ గారు కలగజేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి సంబంధించిన పండితులతో కూడా మీరు సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.